వరల్డ్ జాగ్రఫీలో చంద్రుడు గ్రహణాల లెసన్ చూద్దాం. సో చంద్రుడు గ్రహణాలు, చంద్రుని వివరాలు, గ్రహణాలు ఎలా వస్తాయనేది ఈ వీడియోలో చూద్దాం. సో టాపిక్స్ ఏంటంటే చంద్రుని వివరాలు అంటే చంద్రుని యొక్క డీటెయిల్స్ చూస్తాం. అలాగే బ్లూ మూన్, సూపర్ మూన్ అనే పదాలు మళ్ళీ వస్తాయి, మధ్యలో వస్తాయి, చూద్దాం. అలాగే గ్రహణాలు, చంద్రగ్రహణం ఏంటి, సూర్యగ్రహణం ఏంటి. సాధారణంగా ఈ లెసను నాకు తెలిసి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా క్వశ్చన్ అడుగుతుంటాడు, అలాగే గ్రూప్స్ కూడా, జనరల్గా సివిల్ సర్వీస్ కూడా అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఎందుకంటే కొద్దిగా లాజికల్గా ఉంటుంది. ఇది ఒకసారి మనం జాగ్రత్తగా విని ఆలోచిస్తే ఇది చాలుక, ఇక దాని గురించి ఏం పెద్దగా చదివే అవసరం కూడా ఉండదు. అదే మనం చూద్దాం. చంద్రుడు గ్రహణాలు. లాస్ట్ క్లాస్లో మనం భూమి యొక్క ఆకారము, అక్షాంశ రేఖాంశాలు, టైం క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూసాం కదా. భూమి వివరాలు అయిన తర్వాత చంద్రుని వివరాలు. మనకు తెలిసిన విషయమే, కామన్గా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో నిర్వహణగా జరుగుతున్న ఒక ప్రక్రియ. అంటే భూమి ఆకర్షణలో చంద్రుడు ఉంటాడు, సూర్యుని ఆకర్షణలో భూమి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఫస్ట్ మరి చంద్రునికి సంబంధించి భూమికి చంద్రునికి ఉన్నటువంటి దూరం ఎంత, భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం ఎంత, మూన్, ఇది మనం చూద్దాం. ఇది 3,84,365 కిలోమీటరు యావరేజ్గా, సరాసరిగా 3,84,365 కిలోమీటర్లు భూమి నుంచి చంద్రునికి మధ్య ఉన్న దూరం. చాలా తక్కువ అన్నట్టే. అసలు భూమికి దగ్గరగా ఉన్న అంతరిక్ష పదార్థం ఏంటని అడిగితే చంద్రుడే అని చెప్పాలి. భూమికి దగ్గరగా ఉన్న అంతరిక్ష పదార్థం చంద్రుడే, తర్వాతే సూర్యుడు, తర్వాత ఇక మిగతా నక్షత్రాలు, ఇక తర్వాత గ్రహాలు. భూమికి అతి దగ్గరగా ఉన్న అంతరిక్ష పదార్థము లేక అంతరిక్షం యొక్క ఒక ఆస్ట్రానమిక్ ఆబ్జెక్ట్ ఏదంటే అది చంద్రుడే అని చెప్పాలి. సో ఇది మర్చిపోవద్దు. ఎంత దూరంలో ఉంటాడు? 3,84,365 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటాడు. చాలా తక్కువ అన్నట్టుగా. అయితే ఇప్పుడు చంద్రుని కాంతి, చంద్రుని యొక్క కాంతి భూమికి రావడానికి, చంద్రుని కాంతి భూమికి రావడానికి ఎంత సమయము? ఇది 1.3 సెకండ్లు. ఎందుకు? కాంతి వేగము ఒక సెకండ్కు 3 లక్షల కిలోమీటర్లు అయినప్పుడు మరి ఉన్నదే 3 లక్షల పైన ఉంది కాబట్టి ఒక సెకండ్ ఈ ఎక్స్ట్రా 0.3 అంటే 1.3 సెకండ్స్లో చంద్రుని కాంతి భూమికి చేరిపోతుంది. ఇది బేసికల్గా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఈ యొక్క పరిమాణం గమనించామనుకోండి, ఈ చంద్రుని పరిమాణానికి భూ పరిమాణానికి చాలా తేడా ఉంది. భూమి చాలా పెద్దగా ఉంది, చంద్రుడు చిన్నగా ఉన్నాడనే విషయం తెలిసిపోతుంది. అందువల్ల భూమి యొక్క పరిమాణంలో అంటే సైజులో చంద్రుని సైజు 1/4 ఉంటుంది. భూమి యొక్క పరిమాణంలో చంద్రుని పరిమాణము 1/4 ఉంటుంది. సో అది ముందు మనం తెలుసుకోవాలి. ఇక అలాగే భూమి యొక్క ద్రవ్యరాశిలో చంద్రుని ద్రవ్యరాశి అంటే మాస్ అంటాం కదా. ద్రవ్యరాశి అంటే ఘనపదార్థం, అదే G/cc. ఇది G/ccలో చెప్తాం కదా. సో భూమి యొక్క ద్రవ్యరాశిలో చంద్రుని ద్రవ్యరాశి 1/81 అంటే 81 భాగాలు ఒక భాగం అన్నట్టు ద్రవ్యరాశిలో. సైజులో 1/4. అలాగే భూమి యొక్క గురుత్వాకర్షణ బలం అంటే తెలుసు కదా. ఏదైనా వస్తువు వదిలితే భూమికి వస్తుంది కదా గురుత్వాకర్షణ. అంటే భూమికి అన్ని వస్తువులు ఆనుకొని ఉంటాయి కదా, అదే గురుత్వాకర్షణ. భూమి గురుత్వాకర్షణలో చంద్రుని గురుత్వాకర్షణ 1/6. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి 1/6 ఉంటుంది, 1/6. అందుకని ఇక్కడ లాజికల్ క్వశ్చన్, భూమి మీద 60 కేజీలు ఉన్న ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ, భూమి మీద 60 కేజీలు ఉన్న మనిషి కానీ వస్తువు కానీ చంద్రుని మీదకి తీసుకెళ్ళిపోతే ఎంత బరువు తూగుతాడు అనే క్వశ్చన్ ఒకప్పుడు వచ్చిందనమాట. సో భూమి మీద 60 కేజీలు ఉన్న మనిషి చంద్రుని మీద 10 కేజీలు ఉంటాడు. ఎందుకు? 100లో 1/6, 60లో 1/6 అంటే ఎంత? 10 కేజీలే. అంటే 60 కేజీల బరువు ఉన్న ఒక మనిషి చంద్రుని మీదకి ఏమైపోతాడు? 10 కేజీల బరువే తూగుతాడు. కారణం ఏంటి? 1/6 గ్రావిటీ. అంటే ఇక్కడ గ్రావిటీ ఇక్కడ ఎంతైతే ఉందో దానిలో 1/6 గ్రావిటీ. కాబట్టి ఒక వస్తువు యొక్క బరువు అక్కడ 1/6 ఉంటుంది. బరువులో 1/6, గ్రావిటీలో 1/6. ఇక్కడ రెండు కలిసి అడుగుతుంటాడు. సదగా ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. భూమి మీద ఉన్న వస్తువు చంద్రుని మీద గురుత్వాకర్షణ తగ్గుతుంది, బరువు తగ్గుతుంది. గురుత్వాకర్షణ తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, పరిమాణం మాత్రం మారదు. గురుత్వాకర్షణ బరువు మారవు, పరిమాణం మారిపోద్ది. పరిమాణం అంటే సైజు అంతే ఉంటుంది, కాకపోతే బరువే తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? గ్రావిటీ తక్కువ అవడంలో బరువు తగ్గుతుంది, కానీ పరిమాణము అంతే సైజు ఉంటుంది, చిన్నదేమైపోదు అనేది ఇక్కడ గమనించాలి. సో ఈ విధంగా ఈ విషయాన్ని తీసుకుంటాం. ఇక
మరి చంద్రుని వ్యాసం, వ్యాసం అంటే డయామీటర్ అంటాం కదా, వ్యాసం అంటే ఈ చివరికి ఉన్న వ్యాసం 3475 కిలోమీటర్లు ఉంటుంది వ్యాసం. ఎక్కడ మనం భూమి వ్యాసం చెప్పుకున్నాం కదా, 12756 కిలోమీటర్లు కదా భూమి వ్యాసం. వ్యాసం అంటే డయామీటర్, భూమి వ్యాసం. చంద్రుని వ్యాసం ఎంత? 3475 కిలోమీటర్లు చంద్రుని వ్యాసం. ఇవి భూమికి చంద్రునికి ఉన్నటువంటి ఈ అంటే రకమైనటువంటి సిమిలారిటీస్ కానీ పోల్చుకున్నట్టయితే ఎంత తేడాలో ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇది ఇక తర్వాత చంద్రుని మీద మొట్టమొదటి కాలు మోపిన వారు 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ అడ్విన్ బజ్ ఆల్డ్రిన్ అని కూడా అంటారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 జూన్ 21న అంటే మన ఇండియన్ డేట్ ప్రకారం 21, అమెరికా డేట్ అయితే 20 అవుతుంది, ఇక్కడ మనకి 21. సో ఈ విధంగా 1969 జూన్ 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ అడ్విన్ బజ్ ఆల్డ్రిన్ అంటారు. ఆల్డ్రిన్ అని వాళ్ళిద్దరు కూడా చంద్రుని మీద మొట్టమొదటి కాలు మోపారు. ఆ విషయం మీకు తెలిసిందే. అపోలో 11 అనేటువంటి ఒక షటిల్, అది అపోలో 11, అపోలో 11 అనేటువంటి ఒక వాహక నౌక మీద వెళ్ళి వాళ్ళు దిగడం జరిగింది. సో ఇది సాధారణంగా మన అందరికీ తెలిసిన విషయమే. జీకే బిట్గా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ముందు దిగాడు. 8 నిమిషాల తర్వాత అడ్విన్ ఆల్డ్రిన్ దిగాడట. 8 నిమిషాల తర్వాత అంటే ఈ అపోలో అనేది చంద్రుని చుట్టూ తిరుగుతుంది అప్పటికి. ఈ మధ్యన అయితే మనం లాంచ్ చేస్తున్నాం, దాని మీద దిగుతుంది. ఇది చంద్రయాన్ 3, దాని మీద మనం లాంచ్ అనేటివి పెట్టాం. కానీ ఫస్ట్ ప్రయోగము అమెరికన్స్ 1969లో చేసిన ప్రయోగం ప్రకారంగా అది చంద్రుని చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు కిందకి దిగాల్సి ఉంటుంది అనమాట. సో అలా ఈయన దిగిన తర్వాత అది మళ్ళీ ఎక్కడో జరిగి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఒక 8 నిమిషాలు అయింది. అందుకని తర్వాత వ్యక్తి ఆల్డ్రిన్ ఒక 8 నిమిషాల తర్వాత దిగాడట. అంటే మొట్టమొదటి దిగిన వాడు, కాలు మోపిన వాడు ఎవడంటే నీల్ ఆర్మ్స్ట్రాంగే, డౌటే లేదు. తర్వాత 8 నిమిషాల తర్వాత అడ్విన్ ఆల్డ్రిన్ దాని మీద దిగాడు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎలాగుంటే ఇక చంద్రుని మీద చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కూడా మనం చేసాం, మన భారతీయ ప్రయోగాలు. అవి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకోవచ్చు. చంద్రయాన్ 1 ఎప్పుడు చేశారు, 2 ఎప్పుడు చేశారు, అలాగే 3 ఎప్పుడు చేశారు. సో వాటి యొక్క కనీసం డేట్స్ అయినా గుర్తుండాలి. అవి ఇంచుమించుగా బుక్లు అయితే నేను ఇచ్చుంటాను, అంటే జనరల్గా ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను, అది మీరు చదువుకున్నా పర్లేదు, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకోండి. సో ఈ విధంగా చంద్రుని మీదకి వెళ్ళడం అనేది, చంద్రుని మీద షాంఘై అనే ప్రయోగము ఒకటి చైనా చేస్తుంటుంది. షాంఘై అనే ప్రయోగం మన చంద్రయాన్ 1, 2 అన్నట్టుగా వాళ్ళు షాంఘై 1, షాంఘై 2, షాంఘై 3, షాంఘై 4, 5 అనుకుంటా. ఆ 4 అనే షాంఘై అనేది చంద్రుని వెనక భాగాన్ని కూడా ఫోటోగ్రాఫ్ చేసింది. వెనక భాగం చీకట్లో లాంచ్ అయినటువంటి దేశం కూడా అది వెనక భాగం అనమాట, చీకట్లో ఉన్న భాగంలో. ఇలా అనేక రకాల రికార్డ్స్ ఉన్నాయి. చంద్రుని మీద క్రికెట్ ఆడిన వాళ్ళు ఉన్నారు, చంద్రుని మీద గోల్ఫ్ ఆడిన వారు ఉన్నారట. సాధారణంగా చంద్రుని మీద ఒక మూమెంట్కి 6 రెట్లు అక్కడ మూమెంట్ ఉంటుంది. అంటే జనరల్గా ఒక లాంగ్ జంప్ 1 మీటర్ చేస్తామనుకోండి, లాంగ్ జంప్ అక్కడ చంద్రుని మీద కానీ లాంగ్ జంప్ చేస్తే 6 మీటర్ల అవతల వెళ్ళి పడతాం. కారణం ఏంటి? గ్రావిటీ 1/6. 1 మీటర్ లాంగ్ జంప్ చేస్తామనుకోండి ఇలా, అదే చంద్రుని మీద అదే లాంగ్ జంప్ అదే బలం ఉపయోగిస్తే 6 మీటర్లకి వెళ్ళి పడతాం. కారణం ఏంటంటే భూమి గ్రావిటీలో అది 1/6 కాబట్టి. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక భూమి మీద వాయువు, ఆక్సిజన్ ఏమి లేదు, ఆయన ఆక్సిజన్ బ్యాగ్స్లు పెట్టుకుని వెళ్ళాలి అక్కడికి. ఇవన్నీ సాధారణంగా భూమి మీద అట్మాస్ఫియర్ మనలాగే ఉండదు. ఇవన్నీ మనకు కామన్గా తెలిసినవే. సో చంద్రయాన్ 3 అనేది కూడా మధ్యన చేశారు కాబట్టి ఎప్పుడు చేశారు కొద్దిగా చూసుకుంటే అది సరిపోద్ది. సో విధంగా చంద్రుని యొక్క దీని ఆకారం, దీని యొక్క పరిస్థితి, ఇది కూడా గోళాకారమే. చంద్రుడు కూడా భూమి నుంచి విడిపోయిన భాగం అని అంటారు. చంద్రుడు ఎలా పుట్టాడంటే భూమి నుంచే సపరేట్ అయ్యాడని దీని ఒక థియరీ కూడా ఉంది. ఒకప్పుడు ఏంటంటే అంటే డంబిల్ లాగా ఉండేదన్నమాట. అంటే 2 కలిసే ఉండేవి, 2 కలిసి ఒక డంబిల్ లాగా ఇలా ఉండేదన్నమాట. ఇలా ఉండేవట, డంబిల్ లాగా ఉంటే తిరుగుతుండేవి. తర్వాత ఇది సెపరేట్ అయిపోయింది, మూన్ అయిందట అనే ఒక థియరీ ఒకటి ఉంది. అలాగే ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే ఒక వేరే గ్రహం ఏదో కొట్టింది, వేరే గ్రహం మీద కొట్టడం వల్ల కొంత పదార్థం భూమిని సెపరేట్ అయిపోయింది, అది చంద్రుడు అయిందని. ఈ విధంగా దీని మీద అనేక రకాలైనటువంటి ఐడియాస్ ఉన్నాయి. అంటే ఎక్కడో మనం చెప్పుకున్నాం, విశ్వంలోనే సూర్యుడు నుంచి భూమి పుడితే భూమి నుంచి చంద్రుడు పుట్టి ఉంటాడు. డెఫినెట్గా అక్కడ చెప్పిన థిరీస్ కూడా అవే కదా, అక్కడ చెప్పిన పరికల్పనలు అలాంటివే కదా. సో ఏదైతే మొత్తం మీద
చంద్రుడు భూమి నుంచి విడిపోయిన భాగమే. అందుకే భూమి కంట్రోల్లో చంద్రుడు ఉంటాడు. ఇది మనకు అర్థం చేసుకుంటే చాలు.